గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈరోజు కూడా టీవీ5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని మా వైజాగ్ స్టూడియో నుంచి నిర్వహిస్తున్నాను. సో గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు కొంత పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ మనకు లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఆల్ 3 మేజర్ ఇండిసెస్, డౌ జోన్స్ కావచ్చు, నాస్డాక్ కావచ్చు, అలాగే S&P 500 మూడు కూడా లెడ్ బై ది ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ స్టాక్స్లో అక్కడ యూఎస్లో కొంత కొనుగోళ్ళు అనేది మనం గమనించాం. మళ్ళీ యూఎస్ చైనా ట్రేడ్ వార్, ట్రేడ్ టారిఫ్స్ వార్తలను డామినేట్ చేస్తున్నాయి. జియో పొలిటికల్ కన్సర్న్స్ కొనసాగుతున్నాయి. అనూహ్యంగా యుక్రెయిన్ రష్యా మీద ఏదైతే దాడులు చేసి ఒక తీవ్రమైనటువంటి నష్టం కలుగజేసిందో, ఎక్కడి నుంచి ఆయుధాల సరఫరా జరిగిందో తెలియదు, కానీ ఒక సంచలనం సృష్టించింది గ్లోబల్గా. సో ఇటువంటి జియో పొలిటికల్ కన్సర్న్స్, గ్లోబల్ అన్సర్టెనిటీ కారణంగా గోల్డ్, సిల్వర్ హైయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అలాగే బ్రెంట్ క్రూడ్ $65 దగ్గర కనిపిస్తుంది. డాలర్ ఇండెక్స్ వీక్ అయింది. 98.5 దగ్గర డాలర్ ఇండెక్స్ మనకు కొంత వీక్నెస్ కనపరుస్తోంది. ఇది గోల్డ్, సిల్వర్ లాంటి కమోడిటీస్ పెరగడానికి మరొక కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. నిన్నటి వోలటైల్ ట్రేడింగ్ సెషన్స్ తర్వాత ఇవాళ కూడా వోలటైల్ ట్రేడింగ్ సెషన్ మనం చూస్తాం. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది మంగళవారం. సో ప్రతి మంగళవారం కూడా హ్యూజ్ వోలటైలిటీ మనం గమనిస్తూ ఉన్నాం. లాస్ట్ ట్యూస్డే చూసినా, అంతకుముందు ట్యూస్డే చూసినా కూడా నిఫ్టీ సుమారుగా 300 నుంచి 400 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయింది. లాస్ట్ మంగళవారం ఉదాహరణకి 25,063, 24,704 ఈ మధ్యలో ఒక బ్యాండ్ మనం క్రియేట్ కావడం చూసాం. ఈరోజు కూడా అదే వోలటైలిటీ మనం గమనిస్తాం. ఇక నియర్ టర్మ్ క్యూస్ కనుక మనం గమనిస్తే ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కాకుండా ఆర్బీఐ పాలసీ డెసిషన్ ఫ్రైడే రోజు రాబోతుంది. సో రేపటి నుంచి 3 రోజుల పాటు జరుగుతుంది. ఫ్రైడే రోజు మనకు ఆర్బీఐ రేట్ కట్ 0.25% రేట్ కట్ అనేది అందరం ఊహిస్తున్నదే. సో ఈ నేపథ్యంలో నిన్న కూడా చూసాం, రేట్ సెన్సిటివ్ సెక్టర్స్, ముఖ్యంగా పిఎస్యూ బ్యాంక్స్, రియల్ ఎస్టేట్, ఇటువంటి ఎన్బిఎఫ్సిస్, ఇటువంటి స్టాక్స్లో మనం హ్యూజ్ మూవ్స్ కూడా మనం గమనించాం. సో ఇక్కడ ఆర్బీఐ పాలసీలో ఈ అనుకున్న 0.25% రేట్ కట్కు బదులుగా ఇంకా ఏదైనా అడిషనల్గా కామెంటరీ రూపంలో ఏవైనా డెసిషన్స్ వచ్చినా, లేదు ఏదైనా పాజిటివ్, నెగిటివ్ సర్ప్రైజ్లు ఉన్నా కూడా మార్కెట్ ఆ మేరకు ఆయా సెక్టర్స్, ముఖ్యంగా రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో నిన్న రియల్ ఎస్టేట్ సెక్టర్ అత్యధికంగా 2.3% లాభపడితే పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్, పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.15% లాభపడింది. అండ్ ఓవరాల్గా ఐటీ సెక్టర్ కొంత డ్రాక్ చేసింది, చివరిలో కొద్దిగా రికవరీ వచ్చినప్పటికీ కూడా. సో అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత మనం లోవర్ లెవెల్స్ దగ్గర బయింగ్ అనేది చూసాం. సో ప్రస్తుతానికి పిఎస్యూ బ్యాంక్స్ లైక్ అది ఎస్బీఐ కావచ్చు, ఇండియన్ బ్యాంక్ కావచ్చు, లేదా కెనరా బ్యాంక్, నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం. కెనరా బ్యాంక్ లాంటి ఒక పిఎస్యూ బ్యాంక్ ఎంత అగ్రెసివ్గా సేవింగ్స్ బ్యాంక్స్ మీద మీరు మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు అని అనౌన్స్ చేసేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ 2 ప్రధానమైన చేంజెస్ ఈ మధ్యకాలంలో జరిగాయి. ఒకటి, ఆర్బీఐ గవర్నర్ మారారు, అలాగే సెబీ చీఫ్ మారారు. సో ఈ 2 రెగ్యులేటరీ చేంజెస్ అనేది, రెగ్యులేటర్స్ చేంజ్ కావటం, షిఫ్ట్ కావటం అనేది మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి, ఆయా సెక్టర్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. పిఎస్యూ బ్యాంక్స్లో కొంత అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. దే ఆర్ ట్రైయింగ్ టు కంపీట్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్. సో అటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి మాత్రం ఇండిసెస్ పట్ల ఎంత మాత్రం దృష్టి వద్దు. ఫోకస్ ఆన్ ది, నిన్న మార్నింగ్ కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం, ఫోకస్ ఆన్ ది, బికాజ్ ఇండియన్ మ్యాక్రో పిక్చర్, ఇట్ ఈస్ ఏ గ్లోబల్ రీసెట్ జరుగుతోంది. వీఆర్ నౌ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. వీఆర్ బీటింగ్ చైనా ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఐఫోన్ ఎక్స్పోర్ట్స్. ఇటువంటి పరిస్థితి మనకు మ్యాక్రో పిక్చర్ కనిపిస్తుంది. జిఎస్టీ కలెక్షన్స్ ఆర్ ఎట్ రికార్డ్ లెవెల్స్. సో ఇటువంటి ఒక మంచి ఎర్నింగ్ సీజన్ చూసాం. సో ఇవన్నీ కలిపి చూసినప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ జస్ట్ ఫోకసింగ్ యువర్ అటెన్షన్ ఆన్ ది ఇండిసెస్. అది నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు. ఫోకస్ ఆన్ ది ఇండివిజువల్ స్టాక్స్, మొమెంటం మీద దృష్టి పెట్టండి ప్రస్తుతానికి. ఎందుకంటే లాస్ట్ 1 మంత్లో మనం చూస్తే నిఫ్టీ 1% పెరిగింది అంతే. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎంత పెరిగిందండి? మిడ్ క్యాప్ ఇండెక్స్
5.6% పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 9% పెరిగింది. ఇంకా మనం అనేకమైన ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఉదాహరణకి లాస్ట్ 1 monthలో మిడ్ క్యాప్స్ తీసేయండి, ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ది స్మాల్ క్యాప్ స్టాక్స్. సువేన్ లైఫ్ సైన్సెస్ లాస్ట్ 1 monthలో 100% పెరిగింది. కాస్మో ఫస్ట్ 110% పెరిగింది. లుమాక్స్ ఆటో 75% పెరిగింది. అపోలో మైక్రో సిస్టమ్స్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, డిఫెన్స్ రంగానికి క్యాటర్ చేస్తున్న కంపెనీ 69% పెరిగింది. అలాగే గోదావరి బయో రిఫైనరీస్ 64%, టైమెక్స్ గ్రూప్ 62%, డైనమిక్ కేబుల్స్ 62%, ఐఎఫ్సిఐ, హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్, గార్డెన్ రీచ్, నెల్ క్యాస్ట్, ఐటీడీ సిమెంటేషన్, బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ 50+. జెన్ టెక్నాలజీస్, అవర్ ఓన్ జెన్ టెక్నాలజీస్. జెన్ టెక్నాలజీస్లో ఎవరైనా కూడా 5 years బ్యాక్ 2 లక్షల రూపాయలు, నేను నా మిత్రుడు భద్రతో కూడా ఇదే మాట నేను చెప్పాను. లాస్ట్ 5 yearsలో ఎవరైనా 2 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటే జెన్ టెక్నాలజీస్లో, ఇట్ ఈస్ అ క్లియర్ కట్ కేస్ ఆఫ్ వై వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్ అండ్ మైక్రో క్యాప్స్ అండి. అందరం లార్జ్ క్యాప్స్లో సేఫ్టీ ఉంటుంది, పర్లేదండి మాకు 12% వచ్చినా పర్లేదు, సరే అదొక పద్ధతి అనుకోండి, దాన్ని కూడా మనం విమర్శించ అర్హత లేదు మనకి. కానీ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్స్లో వచ్చినటువంటి రిటర్న్స్ ఇంకెక్కడ రావు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ జెన్ టెక్నాలజీస్ని తీసుకుంటే లాస్ట్ 5 yearsలో 5094% రిటర్న్ వచ్చింది. అంటే 2 లక్షల రూపాయలు ఇప్పుడే అంటున్నట్లుగా ఇన్వెస్ట్ చేస్తుంటే 1.15 crores అయింది అప్రాక్సిమేట్లీ సిఏజిఆర్ రిటర్న్స్. మన కుటుంబరావు గారికి నాకు కూడా ఆయన బాగా తెలుసు, అశోక్ అట్లూరి జెన్ టెక్నాలజీస్ ప్రమోటర్. 120% లాస్ట్ 5 yearsలో సిఏజిఆర్ రిటర్న్ వచ్చింది మనకి జెన్ టెక్నాలజీస్లో. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం అనేకం చెప్పుకోవచ్చు. V2 రిటైల్ ఉదాహరణకి 2 yearsలో ఎవరైనా 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఇట్ హ్యాస్ బికమ్ నౌ 60 lakhs. సో 30 times రిటర్న్ వచ్చింది. వెబ్సాల్ ఎనర్జీ మన సోలార్ కంపెనీ 2 lakhs ఇన్వెస్ట్ చేస్తుంటే 1.91 crores వచ్చింది, 95 times రిటర్న్ వచ్చింది. 2016లో ఎవరైనా మంచి ఐపీఓలు అనేకం వచ్చాయండి. 2016లో ఎక్సలెంట్ ఐపీఓస్ వచ్చాయి. సో ఆ ఐపీఓస్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఐ వాజ్ ట్రైంగ్ టు గో త్రూ దీస్ ఐపీఓ రిటర్న్స్. సరే నేను చెప్తాను మళ్ళీ. సో ఎక్సలెంట్ మనకి బీఎస్సీ లాంటి ఐపీఓస్ కూడా అప్పుడే వచ్చాయి. ఎంత రిటర్న్స్ ఇచ్చాయో మనకు తెలుసు. సో నేను మార్నింగ్ కూడా అనుకున్నాం, మనం ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ జరుగుతోంది, ఫైనాన్షియల్ స్టాక్స్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. లాస్ట్ 1 monthలో ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్ ఇవన్నీ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. వేరాజ్ యువర్ బీఎస్సీ హ్యాస్ గివెన్ 26% రిటర్న్, సిడిఎస్ఎల్ 28% ఇచ్చింది, ఏంజల్ వన్ 32% ఇచ్చింది. ఇంకా అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. సో ఫోకస్ ఆన్ ది ఇండివిజువల్ స్టాక్స్, మొమెంటం మీద దృష్టి పెట్టండి. ఇండియన్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ సూపర్ డూపర్ రిటర్న్స్. ఇప్పటికీ కూడా రీజనబుల్లీ ప్రైస్ కానీ ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్స్ వస్తున్నాయి. మొన్నటి దాకా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా అన్నవాళ్ళు కూడా. సో రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ కొనసాగుతుంది, ఎస్ఐపీలు కొనసాగుతున్నాయి. అండ్ గవర్నమెంట్ క్యాపెక్స్ Q4లో మనం చూసాం. Q4 జీడిపి ఫిగర్స్ అంత పాజిటివ్గా రావడానికి కారణం గవర్నమెంట్ క్యాపెక్స్ పెరగటం. ఇది రాబోయే రోజుల్లో ప్రైవేట్ క్యాపెక్స్ కూడా పెరిగేందుకు దోహదం చేసేటువంటి అంశం. సో అది కూడా జరిగింది అంటే మళ్ళీ మనం జీడిపి మేబీ 7.5% కూడా మనకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకటే ఏంటంటే ప్రమోటర్స్ కొంతమంది మాత్రం దే ఆర్ ట్రైంగ్ టు ఎన్కాష్ దిస్ దే స్టేక్స్ ఎట్ దీస్ లెవెల్స్. లైక్ భారతీయ ఎయిర్టెల్లో చూసాం, ఐటీసీలో చూసాం. ఇవాళ కూడా మనకు 2 కంపెనీలు ఐ థింక్ బ్లాక్ డీల్స్ జరగబోతున్నాయి, జింకా లాజిస్టిక్స్ అండ్ వన్ మోర్ కంపెనీ. సో ఇటువంటి ఒక చిన్న చిన్న మూవ్స్ మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్పనిసరిగా. అదర్వైజ్ ది ఎర్నింగ్ సీజన్ ఎవరూ ఊహించినటువంటి చక్కగా మనకు ఎర్నింగ్ సీజన్ ముగియటం అనేది మనం చూసాం. ముఖ్యంగా సోలార్ కంపెనీస్, విండ్ ఎనర్జీ కంపెనీస్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ కనపరిచినటువంటి అండ్ ఓవరాల్గా ఎనర్జీ సెక్టర్లో ఒక రివల్యూషనరీ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మన ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. ఐ థింక్ స్క్రీన్ మీద నేను రామకృష్ణ గారినే చూశాను ప్రస్తుతానికి. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు. ఏమిటి ఇవాళ ట్యూస్డే, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న కూడా మనం చూసాము మార్కెట్స్ వాలటిలిటీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే స్మాల్ రేంజ్ లో బిగ్ వాలటిలిటీ.
నిఫ్టీ పరంగా చూసినప్పుడు ఆ 25,100 రెసిస్టెన్స్ అనేది స్టిల్ ఇంటాక్ట్ గా ఉందండి. అట్లాగే అది మైనర్ రెసిస్టెన్స్ అయినప్పటికీ మార్కెట్స్ ఆ పర్టికులర్ ప్రైస్ పాయింట్ దగ్గర వెళ్ళడం, మళ్ళీ 24,500 600 జోన్ రావడం, మళ్ళీ రివర్స్ అవడం, ఇవన్నీ కూడా లాస్ట్ 3-4 వీక్స్ నుంచి జరుగుతున్న విషయంగా మనం చూడొచ్చు. సో మొత్తం మీద మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ లో స్ట్రక్ అయిందండి. కానీ అదే సమయంలో మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి చిన్నగా కోలుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ చిన్నగా పెరగటం మనం రోజు. సో ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఆల్ టైమ్ హై కి చాలా దగ్గరలో ఉంది. అంటే నిన్న కూడా మనం చూసాము, మార్నింగ్ -200 -220 పాయింట్స్ వచ్చినప్పటికీ పిఎస్యు బ్యాంక్స్ భారీగా ర్యాలీస్ జరిపాయి. పిఎస్యు బ్యాంక్స్ ఎప్పుడైతే ర్యాలీస్ జరిపాయో ఆటోమేటిక్ గా బ్యాంక్ నిఫ్టీ చిన్నగా ఫైనల్ గా డే ఎండింగ్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. నిఫ్టీ నెగిటివ్ గా -34 పాయింట్స్ వరకు నెగిటివ్ లో నిఫ్టీ క్లోజ్ అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో మొత్తం మీద టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని కూడా మనకి పాజిటివ్ గా ఉన్నాయి. నిఫ్టీలో మాత్రం స్వల్పంగా కొంచెము ఆర్ఎస్ఐ లాంటి వీక్ అవటం మనం చూసాము. 54 ఆ ప్రాంతాలకు ఆర్ఎస్ఐ రావడం, కొంచెం నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నప్పటికీ కూడా మేజర్ మూవింగ్ యావరేజెస్ 20 అండ్ అబోవ్ మూవింగ్ యావరేజెస్ పైన నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్రస్తుతానికి. ఆర్ఎస్ఐ 63.09 ఉంది. అట్లాగే పాజిటివ్ క్రాస్ ఓవర్స్ ఆర్ఎస్ఐలో, ఎంఎస్సిడిలో అన్నిట్లో అన్ని కీ ఇండిసెస్ కీ ఇండికేటర్స్ లో కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మనము ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినా గానీ, మామూలుగా సపోర్ట్ రెసిస్టెన్స్ చూసినా గానీ సేమ్ రెసిస్టెన్స్ సేమ్ సపోర్ట్స్ రీసెంట్ టైమ్స్ లో మనం ఏదైతే చూస్తున్నామో అవే కనిపిస్తున్నాయి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 24,500 పుట్ అనేది హైయెస్ట్ రైటింగ్ జరిగింది. అట్లాగే 24,000 హైయెస్ట్ పుట్స్ ఉన్నాయి. సో మార్కెట్స్ కి గట్టి సపోర్ట్స్ 24,500 దగ్గర ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. సో బై అండ్ డిప్స్ మార్కెట్ ఉందండి. సో మార్కెట్స్ ఏమాత్రం కొంచెం డిప్ తీసుకున్నా గానీ ఇంకా అక్కడ నుంచి ఫర్దర్ గా ర్యాలీ చేయడానికి సిద్ధపడుతుంది. ఓన్లీ వరింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 సెషన్స్ నుంచి ఎఫ్ఐఎస్ కొంచెం సెల్లర్స్ గా మారారు. సో ఇది కంటిన్యూగా ట్రెండ్ ఇలాగే ఉంటుందా, లేకపోతే ఇదేమన్నా బ్రీఫ్ టైం కి కొంచెం ఫండ్స్ స్విచ్ చేస్తున్నారా చూడాలి. ఎందుకంటే ఓవరాల్ గా నెట్ మాత్రం పాజిటివ్ గా ఉన్నారు. ఎఫ్ఐఎస్డిఎస్ కంబైన్డ్ నెట్ వాల్యూ చూసినప్పుడు పాజిటివ్ గా ఉంది. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా ఈవెన్ నెగిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ అడ్వాన్సెస్ 282 నిఫ్టీ 500 లో పాజిటివ్ గా ట్రేడ్ అవడం, అట్లాగే 216 స్టాక్స్ మాత్రం నెగిటివ్ గా ట్రేడ్ అవడం చూసాము. సో ఇంకా ఇండెక్సెస్ లో చిన్నగా బ్యాంక్ నిఫ్టీ ఈసారి బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసి నిఫ్టీని అలాగే సెన్సెక్స్ ని పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఆల్ టైమ్ హైని క్రాస్ చేయొచ్చు, మోస్ట్లీ 1 or 2 సెషన్స్ లో. వన్స్ అది జరిగినప్పుడు నిఫ్టీ కూడా చిన్నగా హయ్యర్ ఎండ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అంటే 25,100 ఆ ప్రాంతాలకు రీచ్ అవుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనం చూడాలి. అంటే మనం తర్వాత రెసిస్టెన్స్ వచ్చేటప్పుడు 25,300 రెసిస్టెన్స్ ఉంది, ఇంటర్మీడియట్ రెసిస్టెన్స్. అది క్రాస్ అయితే మళ్ళీ మనం కూడా నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. సో మొత్తం మీద మార్కెట్ లో ఇంటర్నల్ గా చాలా స్ట్రెంత్ ఉందండి. సో స్టాక్స్ ఏమాత్రం మనం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పర్ఫార్మెన్స్ చూసాం లాస్ట్ 1 month లో. చాలా మంచి పర్ఫార్మెన్స్ లో చాలా రికవరీస్ చేసాయి. చాలా మంది పోర్ట్ఫోలియోస్ కూడా రికవరీ పాత్ లో కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద టెక్నికల్ సెటప్ అయితే లాస్ట్ 10 days నుంచి పెద్దగా మారలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ ఇంప్రూవ్మెంట్ తో నిఫ్టీ కూడా కోలుకునే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఆడియో వస్తున్నట్లేదండి. ఆడియో అదే. ఓకే, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో మాట్లాడదాం. US
డీల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వాల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. ఏంటి ఏ విధంగా చూస్తున్నారు? ట్యూస్డే ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎటువంటి ట్రేడింగ్ ప్యాటర్న్ ఊహిస్తున్నారు? కన్సల్టేషన్ మోడేనండి, అందులో డౌట్ లేదనమాట. వెరీ టైట్ కన్సల్టేషన్ ఆఫ్ 24,500 to 25,100 బ్యాండ్ లో నిఫ్టీ అవుతుంది. అండ్ ఇందాక మన కొలీగ్స్ చెప్పినట్టు అనమాట, బ్యాంక్ నిఫ్టీ ఈస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ హ్యాపీ అనమాట నేను కూడా, ఎందుకంటే ముందే అందరికంటే ముందు మనం చెప్పాం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొనండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అది కూడా కమ్ డివిడెండ్ కొనండి అని మనం 1 week 10 days నుంచి చెప్తానే ఉన్నాం. అండ్ బెస్ట్ పెర్ఫార్మర్స్ ఇన్ లాస్ట్ 3 to 4 sessions పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మీరు యూ నేమ్ ఇట్, ఇట్ హెస్ గాన్ అప్. అది చిన్న ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్ లాంటి చిన్న అవనియండి, లేకపోతే కెనరా బ్యాంక్ కానీ, పిఎన్బి కానీ, పెద్ద బ్యాంక్స్ అవనివ్వండి, అన్ని కూడా ఎనీవేర్ ఫ్రమ్ 10% to 20% వరకు జంప్ రావటం చూసాం. కాబట్టి పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సేఫ్టీ, ఫండ్స్ ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ సమ్ డివిడెండ్ డీల్స్, సేఫ్టీ ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ కన్సాలిడేషన్ ప్యాటర్న్ ఎంతవరకు అవుతుంది అంటే క్లియర్లీ క్లారిటీ రావాలి. గ్లోబల్ క్యూస్ లో క్లారిటీ కూడా పెద్దగా లేదు కాబట్టి కన్సాలిడేషన్ ఉంటుంది. అడప ట్రంప్ గారు మొన్న స్టీల్ పైన 50% టారిఫ్ అంటాము, అట్లా కూడా అనమాట రిపుల్స్ క్రియేట్ చేయడం తోటి మార్కెట్స్ కాస్త షేక్ అవుతున్నాయి అక్కడ ఇక్కడ. కానీ క్లియర్ గా ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళ ట్రెండ్ మారిందా ఫ్రెష్ గా అనేది మాత్రం కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే సక్సెసివ్ డేస్ లార్జ్ సెల్లింగ్ ఫిగర్సే కాకుండా నెట్ షార్ట్స్ పొజిషన్స్ అలా చూస్తే కనుక 89,000 crores వచ్చేసింది, దాదాపు 90,000 crores అనమాట. 1 lakh crores దాటితే మాత్రం ఖచ్చితంగా ఇంకా మోర్ అగ్రెసివ్ అవుతారా అని. ఎందుకంటే ఇది వరకు మనం చూసాం దాదాపు 2 lakhs crores వరకు నెట్ షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేయటం కూడా. అయితే ఇది సీజనల్ అనేది కూడా ఒకటి డౌట్ వస్తుంది. ఎందుకంటే యుఎస్ ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది మన దగ్గర అనమాట, ఇప్పుడు మన ఫస్ట్ క్వార్టర్ అనమాట, ఇప్పుడు జూన్ ఎండింగ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ ఫస్ట్ క్వార్టర్ లో మన కార్పొరేట్స్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా అంచనా వేసి సెలెక్ట్ సెక్టోరల్లీ వాళ్ళు అమ్ముతున్నారా అనేది కూడా చూడాలి. ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ అనమాట, ఎవ్రీ ర్యాలీలో సెల్లింగ్ రావటం కూడా మనం చూస్తున్నాం. అండ్ ఆ ర్యాలీస్ లో కరెక్ట్ కూడా ఎక్స్ట్రీమ్లీ షార్ప్ కరెక్షన్స్ వస్తున్నాయి ఐటీ స్టాక్స్ లో. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అని కూడా అంటాను అనమాట. అయితే ఈ సెల్లింగ్ అబ్జార్బ్ అయితే ఇప్పుడు వరకు అవుతుంది మార్కెట్, రేపు అబ్జార్బ్ చేసుకోగలదా లేదా అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. అదే విధంగా ఆటో స్టాక్స్ సేల్స్ నెంబర్స్ వచ్చినాయి, ఈ మంత్లీ సేల్స్ నెంబర్స్ నథింగ్ గ్రేట్ అనమాట, నథింగ్ టు బోస్ట్ ఆఫ్ అని చెప్పేసి అని అంటాను. అందుకని హీరో మోటార్ అవునండి అన్ని కూడా నిన్న కాస్త కరెక్షన్ అనమాట, ఆటో స్టాక్స్ కూడా లీడ్ చేసి అనుకోవాలి. హీరో మోటార్, బజాజ్ ఆటో ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ అయినాయి కాబట్టి టాటా మోటార్ కూడా చాలా ల్యాక్ లస్టర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి చూడాలి. అయితే ఈ కపుల్ ఆఫ్ వీకర్ సెక్టర్స్ లో కొద్దిగా రికవరీ వస్తే ఆర్ కొద్దిగా ఆప్టిమిజం తోటి బయింగ్ వస్తే మాత్రం ఇండెక్స్ పెద్దగా పడకపోవచ్చు. బట్ డెఫినెట్లీ మళ్ళీ ఇవాళ ఒక న్యూస్ అనమాట, అదానీస్ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. నిన్న అదానీ స్టాక్స్, అదానీ పోర్ట్స్ ఇలాంటి 2-3 స్టాక్స్ మాత్రం వాళ్ళు వెరీ ఫామ్, ఇన్ఫాక్ట్ 2% 3% పెరగటం కూడా చూసాం. మరి యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఫ్రెష్ గా లుక్ చేస్తున్నాం అని చెప్పేసి అదానీ గ్రూప్ పైన ఏదైతే అన్నారో అది ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా కొద్దిగా చూడాలి. అయితే ఇన్స్టిట్యూషనల్ ఫేవరెట్స్ గా మామూలుగా స్పెక్యులేటివ్స్ కొత్తగా ఎంటర్ అయినాయి, లైక్ ఎటర్నల్, ఇదివరకు జొమాటో ఏదైతే ఉందో ఇప్పుడు ఎటర్నల్ అంటాం. ఇలాంటి స్టాక్స్ లో మాత్రం యాక్టివిటీ కాస్త హైటెండ్ గా ఉంటుంది, అది అబ్జర్వ్ చేయాలి. అండ్ ఎఫ్ఎండోలో నిన్న లార్జ్ మూవ్స్ అనమాట మార్కెట్ రిలేటెడ్ ఎంటిటీస్ లో కనిపించింది, లైక్ సిడిఎస్ఎల్ హ్యూజ్ మూవ్ నిన్న దాదాపు 10% మూవ్ చేసింది అనమాట. క్యాంప్స్ కూడా అనమాట ఎంత లార్జ్ మూవ్ చేసిందో చూసాం నిన్న, 5% మూవ్ అనమాట. మేబీ ఎన్ఎస్డిఎల్ అది కూడా లిస్టింగ్ కి వెళ్తుంది అని చెప్పేసి సిడిఎస్ఎల్ అంత లార్జ్ మూవ్ వచ్చిందా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ ఓవరాల్ గా డామినేషన్ వాస్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. నిన్న కూడా ఇండియన్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, ఎవ్రీథింగ్ యు నేమ్ ఇట్, ఇట్ హెస్ గాన్ అప్ బై ఎనీవేర్ ఫ్రమ్ 3% to 5% అనమాట. పేటిఎం అనమాట ఒకటి కాస్త కంటిన్యూస్ బయింగ్ వస్తుంది, లుక్స్ అనమాట 4 figure నెంబర్ దాటేటట్టు 1000. అండ్ నిన్న లోవర్ లెవెల్స్ లో స్టీల్ స్టాక్స్ లో చాలా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది, ఎస్పెషల్లీ టాటా స్టీల్ లో. మేబీ 160 లెవెల్లో అనమాట టాటా స్టీల్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. అట్లీస్ట్ 1 to 2 months రేంజ్ లో అయితే మాత్రం 52-week హై క్రాస్ అయినా సర్ప్రైజ్ కానీ నేను టాటా స్టీల్, ఎందుకంటే డొమెస్టిక్ స్టీల్ ప్రైజెస్ ఎస్పెషల్లీ లాంగ్ ప్రొడక్ట్స్ వెరీ స్ట్రాంగ్ ఉన్నాయి. కాబట్టి హూ ఆర్ ద బిగ్ బెనిఫిషరీస్ అంటే కనుక టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్.
అయితే జేఎస్డబ్ల్యూ స్టీల్ కి స్లైట్ ఓవర్ హ్యాంగ్ అనమాట భూషణ్ స్టీల్ కేసు ఏదైతే ఉందో సుప్రీం కోర్టులో అది ఉంది. కాబట్టి స్టిక్ టు టాటా స్టీల్ అని చెప్పేసి అని అంటాను. స్టీల్ స్టాక్స్ లో కెన్ గివ్ ఈజీలీ 10 to 15% రిటర్న్. అండ్ రూపాయ ఫర్మ్ గానే ఉంది. నిన్న కూడా కాస్త గెయిన్ అవటం చూసాం మనం. దాదాపు 19 పైసా గెయిన్ అయ్యి అనమాట. ఫర్మ్ గా క్లోజ్ అవటం కూడా చూసాం. అండ్ వేరే గ్లోబల్ క్యూస్ కూడా అనమాట. నేను అనుకోవటం మేజర్ గా ఏవి లేవు కాబట్టి మన దగ్గర ఆర్బీఐ కమెంటరీ అండ్ 6th నాడు ఏదైతే గనక ఆర్బీఐ తీసుకునే రేట్ కట్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ మేక్ మోర్ ఇంపాక్ట్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ క్రూడ్ ప్రైజెస్ కూడా చాలా టైట్ రేంజ్ లో మూవ్ అవుతున్నాయి. ఎస్ఎఫ్ ను అగ్రవేషన్ ఏమన్నా ఉంటుందా జియో పొలిటికల్ సిచ్యువేషన్ రష్యా ఉక్రెయిన్ మధ్య కానీ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఫ్రమ్ గల్ఫ్ కానీ అనేది కేర్ఫుల్ గా చూడాలి. అండ్ ఓన్లీ వన్ స్టాక్ అన్నమాట తిరిగి బ్యాన్ లోకి వెళ్ళిపోయింది, మన్నాపురం. లాస్ట్ మంత్ అయితే లిటరలీ ఎవ్రీ సెషన్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నది. ఈసారి కూడా వెరీ ఫస్ట్ 2 సెషన్స్ లో బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోవటం మన్నాపురం అన్నమాట. సస్టైన్డ్ అందులో పొజిషన్స్ ఎవరు రిలీజ్ చేయకుండా ఉన్నారనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. సెలెక్ట్ లార్జ్ మూవ్స్ అన్నమాట. ఇప్పటికీ కూడా వస్తానే ఉంటాయి. నిన్న లైక్ ఎప్పుడు డల్ గా ఉండే ఆస్ట్రాజెనికా నిన్న ఎంత లార్జ్ మూవ్ చేసిందో చూసాం మనం. ఇన్ఫాక్ట్ మల్టీనేషనల్ కంపెనీ, హై ప్రైస్ కంపెనీ, ఎప్పుడు 2.5 లక్షలు ట్రేడ్ అయ్యే కంపెనీ అనమాట. నిన్న 15 లక్షల దాకా ట్రేడ్ అయ్యి 16-17% పెరగటం కూడా మనం చూసాం. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ వ్యూ తీసుకుని కేర్ఫుల్ గా పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుంటా ఫస్ట్ క్వార్టర్ కి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ లోనే ఉండమంటాను. ఎందుకంటే జూన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. అండ్ వాచ్ మాన్సూన్ ప్రోగ్రెస్ ఆల్సో వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే అర్లీ మాన్సూన్ అయితే సెలబ్రేట్ చేసేసాం, బట్ ఆ తర్వాత మళ్ళీ డల్ అవుతుంది అని అంటున్నారు. కాబట్టి మాన్సూన్ ప్రోగ్రెస్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ పైన మైల్డ్ ఇంపాక్ట్ ఏదైతే మాన్సూన్ ఉంటుందో అది కూడా డిస్కౌంట్ చేస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓవరాల్ గా స్టే ఇన్వెస్టెడ్, సెలెక్ట్ బి గ్రూప్, అంటే బి గ్రూప్ ఇన్ ద సెన్స్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం ఆపర్చునిటీ స్లోలీ ఇంప్రూవ్ అవుతున్నాయి. హయ్యర్ రిటర్న్స్ కూడా వాటిలోనే రావచ్చు. కాబట్టి లార్జ్ క్యాప్ కంటే కూడా ఆ స్టాక్స్ లో కనమాట స్టాక్ హంటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని అంట. ఓకే, రైట్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు స్వాగతం. గుడ్ మార్నింగ్ క్రాంతి గారు. మీకు స్ట్రైట్ అవే ఒక మెయిలర్ మిమ్మల్ని ఉద్దేశించి పంపించిన మెయిల్ చదువుతున్నాను. సీజీ పవర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఇది మంచి స్టాకేనా? ఇందులో ఎంటర్ కావచ్చా లేదా వేరే ఏదైనా స్టాక్ని సజెస్ట్ చేస్తారా? అలాగే న్యూక్లియర్ ఎనర్జీ పవర్ సెక్టర్లో ఒక స్టాక్ని లేదా 1-2 స్టాక్స్ని సజెస్ట్ చేయమంటున్నారు. క్రాంతి గారు. వసంత్ గారు, సిజీ పవర్ అయితే ఎస్, ఇట్స్ అ ఫ్రంట్ లైన్. ఏదన్నా మంచి స్ట్రాంగ్ ప్రోగ్రెస్ చేస్తుంది అంటే ఈ సెమీ కండక్టర్ థీమ్ అనేది ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఏం లేదు వసంత్ గారు. స్టిల్ ఎట్ ఏ స్క్రాచింగ్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. ఇది బహుశా ఇటు దీని యొక్క గెస్టేషన్ పీరియడ్ చూస్తే కనీసం 5 to 6 years పడుతుంది వస్తుంది గారు. సో అమాంగ్ ఆల్ ద విన్నర్స్ లో సిజీ పవర్ ఈ లైన్ లో ఫ్రంట్ రన్నర్ కింద ఉంది. ఆయన కనుక ఆ టైం హొరైజన్ ఉంటే డెఫినెట్ గా స్లోగా ఈ స్టాక్ ని యాడ్ చేసుకోవచ్చు. సిజీ పవర్ ని ఒక ఎస్ఐపి స్టాక్ లాంటిదే సిజీ పవర్. మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్. ఒకటి చెప్పాలి వసంత్ గారు, వాళ్ళ సిఇఓ హీఈస్ కన్ఫర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిఇఓ ఇన్ ద వరల్డ్ అనమాట. సో మంచి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది సిజీ పవర్ కి. హీ కెన్ యాడ్. ఇంకా అగైన్ మనం కనుక న్యూక్లియర్ పవర్ ఎనర్జీ థీమ్ లో కనుక చూస్తే స్లోగా ఇది కూడా అట్ ఏ స్క్రాచింగ్ స్టేజ్ లోనే ఉంది, స్లోగా ఎమర్జ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు ఇనిషియల్ విన్నర్స్ అయితే ఎవరు లేరు వస్తుంది గారు. కానీ ఏంటంటే ఆయన అడిగారు కాబట్టి ఎన్టీపీసీ కెన్ బి ద సెంటర్ అనమాట ఈ హోల్ థీమ్ లో. దేర్ ఆర్ స్మాల్ కంపెనీస్ లైక్ జాన్ కాక్రెల్ అని ఉంది, మనం రీసెంట్ గా కూడా చెప్పడం జరిగింది. ఆ స్టాక్ కూడా స్లోగా ర్యాలీ అవుతుంది. దట్ కంపెనీ ఆల్సో కెన్ బి ఇన్ ద ఎంటైర్ స్పేస్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ లో ఎక్విప్మెంట్ మేకర్ కింద జాన్ కాక్రెల్ ఉంది వస్తుంది. సో ఇటువంటి స్టాక్స్ ని ఆయనకి హై రిస్క్ అపిటైట్ ఉంటే స్లోగా యాడ్ చేసుకోవచ్చు. ఎన్టీపీసీ అయితే నార్మల్ గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే,
అలాగే మరొక మెయిల్ వచ్చింది, ఆర్కే కట్నేని అనే పేరుతో వచ్చింది. అవంతి ఫీడ్స్ ఆయన 10,000 షేర్స్ తీసుకున్నారు 870లో. కంపెనీ రిపోర్టెడ్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ యాన్యువల్ రెవెన్యూ, ప్యాట్, క్యాష్ ఫ్లో, కానీ స్టాక్ రిజల్ట్స్ తర్వాత తగ్గుతుంది. కారణం ఏంటి? రిజల్ట్ ముందు పెరిగితే తర్వాత తగ్గుతుందండి, అంతకంటే పెద్ద కారణం అయితే నాకు కనపట్లేదు. కుటుంబరావు ఏంటి అవంతి ఫీడ్స్లో ఏం జరుగుతుంది? ఏంటంటే రిజల్ట్స్ కి ముందే చాలా ఫర్మ్ ట్రెండ్ చూసాం అనమాట. దట్ టు డిస్పైట్ యుఎస్ శాంక్షన్స్ వీటన్నిటి పైన, శాంక్షన్స్ కాదు, టారిఫ్స్ పైన. ఏదైతే గనక ఇండియన్ స్ట్రింప్ ట్రేడ్ ఇదంతా కూడా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది యుఎస్ టారిఫ్స్ తోటి అనేది బాగా నాయిస్ కూడా మనం చూసాం ఒక 1 month పైన. అక్కడి నుంచి తేరుకుని కూడా స్టాక్ స్టేబుల్ గా ఉండింది. రిజల్ట్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్ గా నన్ను అడిగితే గనక. బట్ మార్కెట్ డిస్కౌంట్ చేసింది అడ్వాన్స్, కాబట్టి నథింగ్ టు వరీ. స్లోగా మళ్ళా స్టాక్ అన్నమాట పెరుగుతుందని అంటాం. ఓకే, టారిఫ్ వార్ ప్రభావం అవంతి ఫీడ్స్ లాంటి స్టాక్స్ మీద మనకు కనిపిస్తుంది. తర్వాత మెయిల్ మనీ పంపించారు. టాటా మోటార్స్ 500 షేర్లు 1000 రూపాయల్లో ఉన్నాయి. అలాగే సోలా వినియార్డ్స్ అనుకుంటాను 470 రూపాయల్లో ఉన్నాయి. ఎక్కడ ఎగ్జిట్ కావాలి? సోలా వైన్ యార్డ్స్ అండి. అవును సార్. సోలా వైన్ యార్డ్స్ అయితే యాజ్ ఆఫ్ నో అవాయిడ్ అంటానండి. ఎందుకంటే హై హోప్స్ తో పెట్టుకున్న స్టాక్, నీష్ సెగ్మెంట్ స్టాక్ వైన్ లోన్ అనమాట. మేబీ స్టాండ్ అలోన్ గా ఫస్ట్ లిస్టెడ్ ఎంటిటీ, కానీ నాన్ పెర్ఫార్మెన్స్ మూలాన మాత్రం స్టాక్ కంటిన్యూస్ గా లోవర్ టాప్స్ లోవర్ బాటమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం. మేబీ ఒక క్లియర్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక 50 రూపాయలు హయ్యర్ గా అయినా కూడా కొనొచ్చు, కానీ యాజ్ ఆఫ్ నో నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అంటాను. ఓకే, నంద్యాల వసుంధర ఐఈఎక్స్ 264 రూపాయలు ఉన్నాయి. ఎన్ని షేర్లు కొన్నారో తెలియదు. క్రాంతి గారు, ఐఈఎక్స్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, కానీ బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే ఒక మొమెంటం ఉందో దీన్ని ఒక మొనోపలి స్టాక్ కింద ట్రీట్ చేసాము, ఆ టైమ్స్ అన్ని అయిపోయినాయి వసంత్ గారు. ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి అనమాట వాళ్ళ యాక్టివిటీస్ మీద. కానీ ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను, ఎందుకంటే వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ చాలా ఎక్కువ వస్తుంది గారు. ఈవెన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా యావరేజ్ కంపెనీస్ కంటే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ప్రైస్ రేంజ్ లో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. అలాగే రాజేంద్ర టాంజానియా నుంచి మెయిల్ పంపించారు. ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ 118 రూపాయల్లో ఉన్నాయి 400 షేర్లు. ఇది కూడా క్రాంతి గారిని అడుగుతున్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ వసంత్ గారు, ఈ స్టాక్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కొంచెం తక్కువగా వచ్చినాయి వసంత్ గారు. కానీ ఏంటంటే ఇరాన్ ఇయర్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే చాలా పాజిటివ్ గా చూపిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో హోల్డ్ చేయమని చెప్తాను. కంపెనీ సిట్టింగ్ ఆన్ సమ్వేర్ అరౌండ్ 340 crores క్యాష్ ఈ కంపెనీలో ఉంది. దాని డివిడెండ్ రూపంలో ఇస్తున్నారు. ఈ క్వార్టర్ లో కూడా డివిడెంట్ డిక్లేర్ చేశారు. కంపెనీ ఏదైనా ఎక్విజిషన్స్ కి వెళ్తే కనుక కంపెనీకి అదర్ లైన్ ఆఫ్ స్ట్రీమ్స్ పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ ప్రైస్ రేంజ్ లో హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇవాళ క్రాంతి గారి మెయిల్స్ ఎక్కువ ఉన్నాయి. శ్రీనివాసరావు ఐనాక్స్ ఇండియా 700 షేర్లు 1250 రూపాయలు కొన్నారు. ఐనాక్స్ విండ్ ఉన్నాయి 220లో. సరే, పూనా వాళ్ళ కూడా ఉన్నాయి. ఈ 3 కూడా హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐనాక్స్ ఇండియా అయితే 1000 రూపీస్ నుంచి 1200 లెవెల్ కి మూవ్ అవుతా ఉంది వస్తుంది గారు. ఇది లాంగ్ టర్మ్ స్టాకే, హోల్డ్ చేయమని చెప్తాను. ఐనాక్స్ విండ్ అయితే కనుక కొంచెం టెక్నికల్ గా 200 ఆ రేంజ్ రాగానే సెల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది ఈ స్టాక్ లో. సో 200 నుంచి ఇమీడియట్ గా స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంటుంది. ఒకసారి 200 లెవెల్ కనుక సస్టైన్ అయితే దీంట్లో యాక్టివిటీ ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే లాస్ట్ 1 year లో కంపెనీ డెట్ చాలా బాగా క్లియర్ చేసింది. సో స్టాక్ టు హోల్డ్ ఆన్. కానీ ఏంటంటే టెక్నికల్ గా ఒక రేంజ్ బౌండ్ లో ఉంది ప్రస్తుతానికి. ఓకే, శరత్ కుమార్ పిఎన్సి ఇన్ఫ్రా 300 రూపాయల్లో ఉన్నాయట. లేదు, ఐ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇంగ్లీష్ ఎందుకంటే తెలుగులో చెప్తే మీకు సులభంగా ఉంటుంది కదా. కుటుంబ గారు, పిఎన్సి ఇన్ఫ్రా 300 రూపాయలు కొన్నట్టున్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి. మధ్యలో కాస్త కాంట్రవర్సీస్ వచ్చినా కూడా స్టాక్ అన్నమాట ఈస్ డూయింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ. ఇన్ఫ్రా స్టాక్స్ కూడా అన్ని హోల్డ్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను అనుకోవటం గ్రోత్ రేట్ సస్టైన్ చేసుకోవడానికి దానికి కాస్త స్పెండింగ్ పెంచితే ఇన్ఫ్రా వుడ్ బి బిగ్ బెనిఫిషియరీ. కాబట్టి హోల్డ్ అండి. ఓకే. సత్యనారాయణ మూర్తి ఆయన అపోలో మైక్రో సిస్టమ్స్, డేటా ప్యాటర్న్స్, ఈ రెండిట్లోనూ ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, అక్యుములేట్ చేయొచ్చా ఇక్కడ? డేటా ప్యాటర్న్స్ అయితే ఖచ్చితంగా ఎవ్రీ డిక్లైన్ లో అక్యుములేట్ చేయొచ్చండి. అయితే రీసెంట్లీ లార్జ్ ర్యాలీ వచ్చింది, అది కూడా కేర్ఫుల్ గా చూడాలి. కాబట్టి కాస్త కరెక్షన్ సిగ్నిఫికెంట్ గా సపోర్ట్ లెవెల్ కి వచ్చినప్పుడే బై చేయాలన్నమాట. అపోలో మైక్రో ఆల్సో ఇస్ డీసెంట్ ఎనఫ్ స్టాక్, కానీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ, అందులో ఆపరేటర్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోమంటాను. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఎక్కువగా డిపెండెంట్ ఆన్ బిఈఎల్ అనమాట, అపోలో మైక్రోది ఆర్డర్ బుక్ కూడా. అయితే రీసెంట్లీ ఒక ఓవర్సీస్ ఆర్డర్ వచ్చిందని రిపోర్ట్ చేయడం కూడా చూసాం మనం. బట్ బోత్ ఆర్ గుడ్ ఎంట్రీ పాయింట్, కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ అవ్వాలి. ఓకే. వెంకటకృష్ణ, ఇండియన్ బ్యాంక్ 650 కాల్ ఆప్షన్ కరెంట్ ప్రైస్లో తీసుకుందాం అనుకుంటున్నారు. రామకృష్ణ గారు, ఇండియన్ బ్యాంక్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా? 650 కాల్ ఆప్షన్. 650 కాల్ ఆప్షన్ అండి. అంటే బ్యాంక్స్ అన్ని బాగా పనిచేస్తారు, బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి రీసెంట్ టైమ్స్ లో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పర్టికులర్ గా. సో కాల్ ఆప్షన్ అంటే టైం డికే అనేది అగెనెస్ట్ గా వర్క్ చేస్తుంది. స్టిల్ కొంత ఛాన్స్ ఉందండి. అంటే కొంచెం 1 వీక్ లో ఈ ర్యాలీస్ కనుక ఇంకా కంటిన్యూ అయితే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే స్ట్రిక్ట్ గా 25% స్టాప్ లాస్ తో కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. అలాగే రాఠీ అడుగుతున్నారు, టీసీపీఎల్ ప్యాకేజింగ్, ఇది షార్ట్ టర్మ్ కోసం కొంటారట. ఈసీపీఎల్ లాంటిది షార్ట్ టర్మ్ కొనాల్సిన స్టాక్ అయితే కానే కాదండి, క్లియర్ కట్ గా చెప్తాను అది. ఎందుకంటే ఇట్స్ అన్ మామూలు బి గ్రూప్ లోనమాట. ఏదైతే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయో, సమ్ రిజల్ట్స్ అప్పుడు కానీ, లేకపోతే సమ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ అప్పుడు కానీ వాల్యూమ్స్ అవుతాయి కానీ, బట్ అదర్వైజ్ అనమాట రోజు బిలో 1 lakh వాల్యూమ్ అయ్యే స్టాక్ దట్టు అనమాట. టీసీపీఎల్ లాంటిది చాలా రోజులైతే 10,000 కూడా కాదు వాల్యూమ్ అనమాట బిఎస్సిలో. కాబట్టి అది షార్ట్ టర్మ్ కి కొంటానంటే మాత్రం అడ్వైజబుల్ కాదు. మీడియం టర్మ్ కంటారా, స్టాక్ డీసెంట్ ఎనఫ్ మూవ్ కూడా చేసింది 2000 బాటమ్ నుంచి హైకి. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి 4000 కిందకి స్లిప్ అయ్యి అనమాట అరౌండ్ 37 దగ్గర ట్రేడ్ అవుతుంది. బై ఫర్ మీడియం టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. టెక్నికల్గా చాలా వీక్గా కనిపిస్తుంది టీసీపీఎల్. అలాగే నరేష్ కుమార్, సిర్మా ఎస్జిఎస్ 570లో కొన్నారు. నిన్న ఈ స్టాక్ పెరగడం చూసాం. షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్ని చేయొచ్చా? షార్ట్ టర్మ్ అని లేదండి, ఎందుకంటే స్టాక్ మనం చూసాం ఒక 1.5 year నుంచి అనమాట హై హోప్స్ తోటి అనమాట. మధ్యలో గుడ్ వాల్యూమ్స్ రావటం, రిజల్ట్స్ కాస్త బెటర్ గా రాగానే మూవ్ రావటం, ఫిజిల్ అవుట్ అయిపోవటం కూడా చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే గనక రియల్ మూవ్ స్టాక్ లో రావాలంటే గనక 650 లెవెల్ దాటాలి. బట్ 650 స్టిల్ ఫార్ అవే, 100 రూపీస్ పైన అనమాట, దాదాపు 20% పైన ఉంది. యాజ్ ఆఫ్ నౌ స్టాక్ డీసెంట్ అప్ ట్రెండ్ లోకి మళ్ళా మూవ్ అవుతుంది, హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మేబీ క్లోజర్ టు సపోర్ట్ లెవెల్స్ ఆఫ్ 510 అట్లా అనమాట స్టాక్ బై చేసి హోల్డ్ చేయొచ్చు. ఆల్రెడీ కొనుంటే మాత్రం అరౌండ్ 500 దగ్గర స్టాప్ లాస్ కూడా పెట్టుకుని హోల్డ్ ఆన్ చేయాలండి పొజిషన్. ఓకే. మార్కెట్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. 70-80 పాయింట్ల లాభం కనిపిస్తోంది. ఓపెనింగ్లో 120 పాయింట్లు చూసాం. ఇప్పుడు 70-75 పాయింట్స్ లాభంతో నిఫ్టీ కనిపిస్తోంది. సెన్సెక్స్ 210 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగింది. అలాగే మెజారిటీ ఆఫ్ ది సెక్టరల్ ఇండిసెస్ ఎక్సెప్ట్ క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్, ఆల్ మేజర్ ఇండిసెస్ ఇంక్లూడింగ్ పిఎస్యూ బ్యాంక్స్, డిఫెన్స్, నిఫ్టీ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇండెక్స్, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ఓపెన్ కావడం అనేది చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ
ఈరోజు చాలా స్ట్రాంగ్గా మనకు ఓపెన్ కావటం అనేది చూస్తున్నాం. అలాగే నిఫ్టీ స్టాక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్ 2% పెరిగింది. హెచ్సిఎల్ టెక్, జొమాటో అంటే ఎటర్నల్, అలాగే టెక్ మహీంద్రా, టైటన్, హిందాల్కో ఇవన్నీ కూడా మనకు నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎల్ఎన్టీ ఈ 3 స్టాక్స్ ఇండెక్స్ను నష్టాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ ఇప్పుడు ఫ్లాట్గా ఉంది బికాజ్ ఆఫ్ అదానీ గ్రూప్ స్టాక్స్ అండ్ దెన్ ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్లో కొంత మనకు సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మైనస్లో కూడా వెళ్ళిపోయింది. 56,000 లెవెల్ని క్రాస్ చేసి బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మళ్ళీ 55,870 దాకా రావడం చూస్తున్నాం. ఒక 56,000 పైకి మళ్ళీ నిఫ్టీ వెళ్ళటం అనేది ఒక కొత్త రికార్డ్. 23rd ఏప్రిల్ 2025 తర్వాత బ్యాంక్ నిఫ్టీ 56,000 మళ్ళీ క్రాస్ చేసి వెనక్కి వచ్చింది. సుమారుగా ఒక 150 పాయింట్ల పుల్ బ్యాక్ అనేది మనకు నిఫ్టీ బ్యాంక్లో కనిపిస్తుంది. యాప్టస్ వాల్యూ ఇందులో ఒక మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, ఒక 9% ఈక్విటీ చేతులు మారింది. స్టాక్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 4%. ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్లో గ్రాఫైట్ ఇండియా పెరిగింది 4%, ఫినోలెక్స్ కేబుల్స్, హెచ్ఈజీ, గ్రావిటా, రాడికో ఖైతాన్, ట్రైడెంట్, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్, నివా బూపా, హిందుస్థాన్ జింక్, స్విగ్గీ, నెట్వర్క్ టెక్నాలజీస్, బలరాంపూర్ చిని, జేబీ కెమికల్స్, అనంతరాజ్, జెన్ టెక్నాలజీస్, పేటీఎం, ఎంసీఎక్స్ ఇండియా, వేదాంత ఇటువంటి కౌంటర్స్ అన్ని లాభాల్లో ఉన్నాయి. నష్టపోయిన కౌంటర్స్ చూస్తే యాప్టస్ వాల్యూ ఇప్పుడు అనుకున్నాం మనం 9% డౌన్. ఎస్ బ్యాంక్ నిన్న పెరిగిన స్టాక్ ఇది 23 రూపాయలు పైకి వెళ్ళింది, ఇప్పుడు 6% డౌన్, 6.5%. ఓలా ఎలక్ట్రిక్ తగ్గింది. రిలయన్స్ పవర్, అదానీ పోర్ట్స్, సుజలాన్ ఎనర్జీ, షెల్లింగ్ విల్సన్, ఎల్టీ ఫుడ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఓబి, ఆస్ట్రాజెనకా, అదానీ గ్యాస్, అదానీ గ్రీన్ ఇటువంటి కౌంటర్స్లో మనకు కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. రామకృష్ణ గారు ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు? సో మార్కెట్స్ స్లైట్ గా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయండి. నిఫ్టీ -33 పాయింట్స్, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ 57 పాయింట్స్. మార్కెట్స్ కనుక 24,600, 590, 24,590 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు ఈ రోజు. కాకపోతే కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఒక 5 minutes కనుక మార్కెట్స్ హోల్డ్ అవ్వాలండి ఆ ప్రైస్ పాయింట్ దగ్గర. హోల్డ్ అయితే కంఫర్టబుల్ గా లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు, లేదా రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి 24,842 కనుక క్రాస్ అయినా కానీ లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. సేమ్ వే బ్యాంక్ నిఫ్టీలో 55,590 అలాగే 600 ఆ ప్రాంతాల్లో సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ వచ్చేటప్పుడు 56,215 అంటే లేదా ఈ రోజు హై కూడా తీసుకోవచ్చు. 56,160, 161 కూడా క్రాస్ అయినా ఏ 2 ప్లేసెస్ కి వచ్చినా కానీ లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, మెయిల్స్ చూద్దాం. రామ్జీ, కిదంబి రామ్జీ అడుగుతున్నారు, యూపీఎల్ ఇప్పుడు కొందాం అనుకుంటున్నారు. అలాగే పతంజలి ఫుడ్స్ 650లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డర్ ఎగ్జిట్. కుటుంబారు యూపీఎల్ కొనుక్కోవచ్చా? యూపీఎల్ ఎవ్రీ డిక్లైన్ లో కొనమంటానండి. రీసెంట్ ర్యాలీ తర్వాత మళ్ళీ సిగ్నిఫికెంట్ కరెక్షన్ కూడా వచ్చింది. అండ్ ఓవరాల్ డిపెండెంట్ ఆన్ మాన్సూన్ అయినా సరే అనమాట, ఈ రీస్ట్రక్చరింగ్ తోటి ఇలా గ్లోబల్ ఆపరేషన్స్ కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందని కంపెనీ రిపోర్ట్స్ కూడా వస్తుంది. దాదాపు 698 దాకా వెళ్ళిన స్టాక్ ఇప్పుడు 630 దగ్గరకు అట్లా వచ్చింది. క్లోజర్ టు 600 డెఫినెట్లీ బై అండి యూపీఎల్. అండ్ పతంజలి ఫుడ్స్ హోల్డ్ చేయొచ్చా? పతంజలి హోల్డ్ అండ్ ఇన్ఫాక్ట్ డిక్లైన్స్ లో బై అంటానండి. ఎందుకంటే సంథింగ్ ఈస్ కుకింగ్ అంటాను పతంజలిలో. ఎందుకంటే ఇది వరకు అనుకున్న దానికంటే కూడా వాల్యూమ్ సిగ్నిఫికెంట్ గా పెరుగుతున్నాయి కంటిన్యూస్ గా. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ క్లోజర్ టు 52-week హై కూడా అప్రోచ్ అవుతుంది. 2000 అయితే 52-week హైకి వచ్చేసినట్టే స్టాక్. డిస్పైట్ హై పిఈ స్టాక్ 54 పిఈ, నాట్ ఏ స్మాల్ పిఈ ఫర్ ఎఫ్ఎంసీజీకి దట్టు అనమాట. ఇలాంటి కంపెనీకి కాస్త పిఈ ఎక్కువ ఉందని చెప్పాలి. బట్ సంథింగ్ ఈస్ కుకింగ్, కాంక్రీట్ గా చెప్పలేం కానీ, బట్ నేను అనుకుంటాం మాత్రం ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ లార్జ్ మూవ్ టు అబౌట్ 2000. హోల్డ్ అంటాను విత్ ఏ స్టాప్ లాస్ బిలో 1600. ఓకే, నిఫ్టీ సుమారుగా 150 పాయింట్లు హై నుంచి కిందకి రావడం చూస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ 335 పాయింట్లు, సెన్సెక్స్ 500 పాయింట్ల పైగా డే హై నుంచి వెనక్కి రావడం అనేది చూస్తున్నాం. దివ్య అడుగుతున్నారు, స్వాన్ ఎనర్జీ 900 షేర్లు 624 రూపాయలు ఉన్నాయి, ఏం చేయాలి స్వాన్ ఎనర్జీ? క్రాంతి గారు.
ఈ ప్రైస్ లో హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. స్టాక్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే డీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్. ఈ ప్రైస్ ఈ వాల్యుయేషన్స్ లో స్టాక్స్ లుక్ వెరీ అట్రాక్టివ్. షీ కెన్ బై. టార్గెట్ ప్రైస్ వచ్చేసి 700 to 750కి ఉండొచ్చు వసంత్ గారు ఈ ప్రైస్ రేంజ్. ఓకే, తర్వాత మెయిల్ నజారా టెక్నాలజీస్ గురించి వెంకట్ 4 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు 793 రూపాయల్లో. హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చు? అలాగే హెచ్ఏఎల్ ఉన్నాయి 3350 రూపాయల్లో. కుటుంబరావు గారు. నజారా కూడా రీసెంట్లీ బాగా రెసిలియంట్ గా స్టాక్ పెరగటం చూసామండి. అయితే ఈ సస్టైనింగ్ ఫండమెంటల్ జస్టిఫై చేస్తుందంటే చేయదు. కానీ అందులో చూసాం మనం, ఆల్ లార్జ్ ఇన్వెస్టర్స్, మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఉన్నారు అందులోనమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నవ్ అయితే హైస్ దగ్గర, దట్టు క్లోజర్ టు 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి హోల్డ్ అంటాను, బట్ స్ట్రిక్ట్లీ విత్ ఏ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఎందుకంటే స్టాక్ ఇంకా ప్రాఫిట్స్ ఏమి పెద్దగా గ్రేట్ గా జనరేట్ అయ్యి చెప్పుకోదగిన ప్రాఫిట్స్ లేని కంపెనీ. కానీ గేమింగ్ లో అనమాట అదర్ అవెన్యూస్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. కాబట్టి స్టాక్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఫర్మ్ బికాస్ ఆఫ్ రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ బిగర్ ప్లేయర్స్ అనమాట. హోల్డ్, ట్రైలింగ్ స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ క్లోజర్ టు 1200. హెచ్ఎల్ ఫర్గెట్ అంటానండి, బై అండ్ ఫర్గెట్ అంతే. హోల్డ్. ఓకే, మహేష్ అడుగుతున్నారు, ఆయన అవాంటెల్ ఉన్నాయట 113 రూపాయలు, 600 షేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా హోల్డ్ చేయొచ్చా, లేదు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అవాంటెల్? నిన్న మంచి మూవ్ చేయటం కూడా చూసామండి అవాంటెల్ అనమాట. డెఫినెట్లీ హోల్డ్ అంటానండి. ఆల్ ద డిఫెన్స్ కానీ, మైక్రో ఎలక్ట్రానిక్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అంటాను. జస్ట్ ఏదో మధ్యలో తడప మూవ్స్ వచ్చినప్పుడు అనమాట. ట్రేడర్స్ అయితే ట్రేడ్ చేయొచ్చు కానీ, బట్ ఇన్వెస్టర్స్ మాత్రం డెఫినెట్లీ దే షుడ్ జస్ట్ హోల్డ్ ఆన్ అంటాను అంతే. దే కెన్ గివ్ గ్రేట్ రిటర్న్స్ ఇన్ మీడియం టర్మ్. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఎక్స్ రైట్స్ మనం చూసాం. రైట్స్ అప్పుడు 120 అండ్ ఈవెన్ రైట్స్ ఎంత లోలో ట్రేడ్ అవుతా లాస్ట్ లో క్లోజింగ్ టైం అప్పుడు ఎట్లా పెరిగినాయి అనేది రైట్స్ వాల్యూ కూడా చూసాం. స్టాక్ ఈస్ లుకింగ్ గుడ్ అండి. తిరిగి 52 వీక్ హైస్ కి యాజ్ క్విక్లీ 6 months లో వచ్చేయచ్చు. కరెక్ట్, 154 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది అవాంటెల్. లాస్ట్ మెయిల్ చూద్దాం. చౌదరి బెంగళూరు నుంచి, ఆయన శైలి ఇంజనీరింగ్, సిసిఎల్ ప్రొడక్ట్స్, కేర్ రేటింగ్, ఈ 3 హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా? శైలి, సిసిఎల్ ప్రొడక్ట్స్, కేర్ రేటింగ్. ఆల్ గుడ్ స్టాక్స్ అండి, అన్ని కూడా డెఫినెట్లీ హోల్డ్. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్ స్టాక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. సో కొంత లో లెవెల్స్ నుంచి కూడా మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన ఇండిసెస్ అన్నీ కూడా. బట్ ఎక్కువ యాక్షన్ ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి అవాంటెల్ లాంటి స్టాక్స్లో, అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్లోనే యాక్షన్ కాన్సన్ట్రేట్ అయి ఉంది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్.